ఇది కూడా పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి ఇప్పుడు మన శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి గారు, సో చెప్పండి, ఇంకా మీరు కూడా ఐ థింక్ రాజధాని ప్రాంతంలోనే ఉన్నట్టున్నారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ గారు ఒక క్యాంపెయిన్ తీసుకెళ్లాడు. జెండాలను జత కట్టడమే మీ ఎజెండా, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మా ఎజెండా అని. ప్రజలు ఏం చేశారంటే జెండాలను జత కట్టడానికి జై కొట్టి జగన్ కి పాడగట్టేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి పాడగట్టేశారు. ఇక్కడ అలయన్స్ గురించి ఒక కేస్ స్టడీగా ఆంధ్రప్రదేశ్ ని తీసుకోవచ్చు అని నేషనల్ మీడియా సైతం అప్రిషియేట్ చేస్తుంది. లైక్ మైండెడ్ పొలిటికల్ లీడర్స్ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక అలయన్స్ ఏర్పాటు చేసి దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా మన వైపు చూసేలాగా ఆంధ్రప్రదేశ్ అలయన్స్ అనేది జరిగింది. ఈసారి ఏ రకంగా ఓట్స్ ని పోలరైజ్ చేశారు అనే దానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు అని అప్రిషియేట్ చేశారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు బలిరా బలిరా అని అన్నాడు, చివరికి ఆయనే బలైపోయాడు. ఇంకొకటి ఏంటంటే అందరూ ఆరామస్తాను, ఇప్పుడు ఫలితాల ముందు ఆరామస్తాను, వచ్చిన తర్వాత పోరామస్తాను అని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇంకొకటి ఇప్పుడు కిరణ్ గారు మనకి ఓట్స్ వైజ్ చెప్పారు. నేను క్యాస్ట్ బేసిక్ గా కొంచెం నా అనలైజేషన్ కూడా నేను చెప్పాలనుకున్నా. మనకి ఆంధ్ర రాష్ట్రంలో లార్జెస్ట్ కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ, దాదాపు 25 to 26% ఆఫ్ ఓట్స్ కాపు కమ్యూనిటీకి ఉన్నాయి. సో ఆ ఓట్ అంతా ఈసారి 22% టర్న్ అయింది, ఎన్డీఏ కూటమికి టర్న్ అయింది. అందులో ఎలాంటి సందేహం లేదు, మీరు రేపు వచ్చాక చూసుకోవచ్చు. అలాగే కమ్మలు 4% ఉన్నారు, అది కంప్లీట్ గా 100% షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఎస్సీల్లో కూడా ఎస్సీ ఓటింగ్ లో ఎస్సీ మాదిగ ఓట్లు 4% ఉన్నాయి, అవి కంప్లీట్ గా 98% కూటమికి టర్న్ అయింది. అప్పుడు ఇక్కడే మనకి దాదాపు చాలా వస్తుంది. తెలుగుదేశం పార్టీ స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ బీసీ 50% ఉన్న బీసీ ఓట్ బ్యాంక్ తక్కువలో తక్కువ ఒక 30% తీసుకున్నా కూడా, అంటే బీసీ ఓటు వీళ్ళేదో సామాజిక న్యాయం కొంచెం మేము చీల్చగలిగాము అనే ఒక కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళినా ఒక 30% 25% తీసుకున్నా కూడా బ్రాహ్మిన్స్ మిగతా అదర్ క్యాస్ట్ ఓసీల్లో ఒక 1% తీసుకున్నా కూటమికి 55% ఓట్ అనేది టర్న్ అయింది క్యాస్ట్ బేస్. లాస్ట్ టైం టీడీపీకి 39%, అన్ని కలుపుకున్నా ఇందాక మన కిరణ్ గారు చెప్పారు జనసేన ఓటు బీజేపీ ఓటు అంతా కలుపుకున్నా లాస్ట్ టైము 49%. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది 51%, 51 or 52, అంటే లిటిల్ బిట్ డిఫరెన్స్. అలా వస్తేనే 23 సీట్లు టీడీపీ పరిమితమైంది, అంటే 2%. ఇప్పుడు దాదాపుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పడే ఓట్లు ఏంటయ్యా అంటే కాపు కమ్యూనిటీ నుంచి 4%, రెడ్డి కమ్యూనిటీ నుంచి ఒక 16%, మైనార్టీస్ ఒక 10%, ఎస్సీలు మాల ఒక 10%. ఇది మొత్తం కలిపినా కూడా 40% ఓటు కూడా వాళ్ళకి రాదు. ఆల్మోస్ట్ 10 to 15% డిఫరెన్స్ ఉంది. రెడ్లు కాకుండా మిగిలిన ఓసీలు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి వేయరు అనమాట. అయితే మిగిలిన ఓసీలు చిన్న తక్కువే ఉన్నాయి కదా, పర్సెంటేజ్ అంతా కలిపిన 2%. 2% లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 1% వేసినా, కూటమికి 1%, 50-50 వేసినా కూడా అక్కడ కూడా 41 వస్తుంది తప్పితే అంతకు మించి ఎక్కువ రాదు. సో ఇక్కడ క్లియర్ డిఫరెన్స్ 10% కనిపిస్తుంది. లాస్ట్ టైం 2% కి అంత సీట్ ఓట్ 10% వేరియేషన్ మీరు అన్నట్టు కనుక ఉంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఫర్ ఇండియా అండి. ఎప్పుడు కూడా మనం గడిచిన ఈ 60-70 ఏళ్ళు కనుక చూస్తే ఈ 10% వేరియేషన్ ఉన్న ప్రతిసారి ల్యాండ్ స్లైడ్ విక్టరీ కనిపించింది. ఎప్పుడుందండి 10%? అదే ఆవిడ చెప్తున్నారు. 10% కళ్ళు మూసుకొని ఇట్ ఇస్ కన్ఫర్మ్డ్ అన్నమాట. ఇక్కడ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్, మా అధ్యక్షుల వారి ఫ్యాక్టర్ బాగా వర్కౌట్ అయింది. కాపు కమ్యూనిటీ ఓట్స్ ని పోలరైజ్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు చాలా మోటివేటెడ్ గా పెద్దన్న పాత్ర వహించండి అన్న ఇచ్చిన పిలుపు, వ్యతిరేక ఓటు చీల్చొద్దు అని ఇచ్చిన పిలుపు జనాల్లోకి బాగా వెళ్ళి, వ్యతిరేక ఓటు చీలడం వల్లే రాష్ట్రానికి నష్టం జరిగింది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చొద్దు, ఇది బాగా జనాల్లోకి వెళ్ళింది.
ఆడ లార్జెస్ట్ కమ్యూనిటీ నిలబడింది కూటమికి. అది బాగా వెళ్ళటం కాదు, అదొక్కటే బాగా వెళ్ళింది. అదొక్కటే బాగా వెళ్ళింది. ఆ లార్జెస్ట్ కమ్యూనిటీ కూడా కూటమికి సపోర్ట్ చేసింది. ఓట్లు చీలనివ్వలేదు ఈసారి ఆ కమ్యూనిటీ నుంచి. మాకు వచ్చిన గణాంకాలు కమ్యూనిటీ బేస్ నేను చెప్పగలుగుతున్నా దాన్ని. రైట్. ఒకసారి ఇప్పుడు మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. 10 to 15% డిఫరెన్స్ వస్తున్నప్పుడు ఇక మీరు ఆలోచించుకోండి. 2% ఓట్లు తేడా ఉన్నప్పుడు 23 సీట్లకి పరిమితమైన ఇది ఇప్పుడు 10% ఓట్ బ్యాంక్ షేర్. అప్పుడు మీరు ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన వచ్చారు, కేకే అని ఒక ఆయన సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఆయన చెప్పినట్టు 14 వస్తాయి. 14 వస్తాయి. అది మేము 100% విశ్వసిస్తున్నాం. అండ్ ఇంకోటి శివపార్వతి గారు, నేను మీరు రైట్ కరెక్ట్ టైం గుర్తు చేశారు. కేకే అనే ఆయన ముందరే మిమ్మల్ని అప్రోచ్ కాలేదా? ఆయన 21కి 21 ఇచ్చారు. అదే ఆయన ముందరే అప్రోచ్ అయ్యింటే ఇంకో 40 డిమాండ్ చేసి మరి గల్లా పట్టుకొని తెలుగుదేశాన్ని మీరు తీసుకుని ఉండేవాళ్ళు. 61 మీకు మేజర్ షేర్ ఉండేది కదా. ఇప్పుడు ఎవరో ఏదో చెబుతారని పవన్ కళ్యాణ్ గారు తీసుకోరండి. ఆయనకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది ఆయన ఏం చేయాలి అనేది, అదే చేశారు. నేను అడిగింది ఆయన మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా లేదా అని అడిగాను. నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా లేదా అని. ఎవరు అప్రోచ్ అయ్యి ఎవరు మీరు ఆయన అప్రోచ్ అయ్యారో లేదో చెప్పండి మేడం. ఆయన అదొక్కటి అడుగుతున్నా. అవలేదు, మేమేం అవసరం లేదు మాకు ఎవరిని. సరే వాళ్ళు మాకు రైట్. ఇంకా మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. ఆయన్ని దయచేసి ఎవరు ఇంటరప్ట్ చేయొద్దు, ఆయన మాడతారు ఇప్పుడు. మోహన్ రెడ్డి గారు క్వశ్చన్లు ఏమన్నా